మనీ కోసం వాళ్ళు అంటే రకరకాల మార్గాలు అన్వేషిస్తూ అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలని ఆర్థిక లూటీ చేయడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం, ఏదైతే మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్ ఉందో, ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాస్తవ సంఘటనలన్నీ కూడా మీడియా మిత్రులు చూశారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే తరహాలో ఒక నయదందా జరుగుతుందన్నట్టు. ఏంటంటే ఎవరైతే పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన కష్టార్జితంలోని ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి సంపాదించుకొని దాచుకున్న ప్రతి రూపాయిని కూడా ఈరోజు ట్రేడింగ్ పేరుతోని, అదేవిధంగా రకరకాల బిజినెస్ల పేరుతోని, స్కీముల పేరుతోని స్కాములు చేస్తూ అనేక మందిని ఈరోజు నిశ్చేష్టులుగా రోడ్డు పైన నిల్చోబెట్టడం జరుగుతుంది. అందులో అనేక మంది ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏంటంటే పెంగ్విన్ సెక్యూరిటీస్. ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ స్కామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 years నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా ఏదైతే మంగ్లీ గారి స్కామ్ బయటకు రావడం జరిగిందో దాని తర్వాత ఒక్కొక్కటిగా అనేక రకాలైనటువంటి స్కాములు ఈరోజు బయటకు రావడం జరిగింది. ఎలా అంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించి బాధితుల దగ్గర మేము ట్రేడింగ్ చేస్తున్నాం. ట్రేడింగ్లో మీరు ₹1,00,000 పెడితే నెలకి ₹5,000 వరకు మీకు అదనంగా ఇస్తాం. మీ డబ్బులు మీకు వ్యాపారంగా అలాగే మూలధనంగా అలాగే ఉండిపోతాయి. సో అదేవిధంగా మీరు 10 లక్షలు పెడితే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్, అదే ₹1,00,00,000 పెడితే ఇలా ఎక్కువ అమౌంట్, అలా అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఐడెంటిటీ బాండ్, ఇలా ఐడెంటిటీ బాండ్ అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి చూపించండి. మీది ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ అని క్రియేట్ చేసి ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ ద్వారా వాళ్ళని మోసం చేసి వాళ్ళు తీసుకున్న డబ్బులకి సెక్యూరిటీగా, అంటే మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఏం చేస్తామంటే చెక్స్, ప్రామిసరీస్, నోట్స్ ఇస్తుంటాం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని నమ్మించడం కోసం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని నొక్కేయడం కోసం వీళ్ళు ఒక ఇది మన స్టాంప్ పేపర్ మీద ఇండిమిటీ బాండ్ అనేవి వీళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఇచ్చి ఎవరైతే ప్రెజరైజ్ చేసి డబ్బులు ఇవ్వకపోగా, అంటే డబ్బులు ఇవ్వట్లేదో వీళ్ళు ఎవరైతే ఈ స్కామ్ మొత్తానికి మూలకర్తలో ఈ వాడేకర్ బాలాజీ, సన్ ఆఫ్ వాడేకర్ బలరాం, గిరినగర్, ఐడిపిఎల్, బాల్నగర్. తర్వాత ఈ స్కామ్లో ఇంకొక మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే తండేల చౌదరి స్వాతి. సో వైఫ్ ఆఫ్ చౌదరి గంగాధర్, ఆలదుర్గ్, మెదక్. సో ఇక్కడ ఏంటంటే కాదేది అనర్హం మోసం చేయడానికి, కాదేది అనర్హం పేదవారి యొక్క రక్త మాంసాలను పీల్చడానికి, కాదేది అనర్హం డబ్బులు దోచుకోవడానికి అన్న విధంగా తెలంగాణలో అనేక స్కాములతో ఎప్పుడండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని నా చిన్నప్పటి నుంచి అంటున్నారు. మన రాబోయే తరాలకి కూడా ఇలాంటి స్కాములు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిచయం చేయాల్సి వచ్చే అంటే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఈ స్కామ్ ఉందో, ఈ పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్, ఈ వాడేకర్ బాలాజీ కానివ్వండి, తండేల చౌదరి స్వాతి కానివ్వండి, ఎవరైతే చేశారో కోట్లల్లో ఈ స్కామ్ ఏదైతే బాధితుల దగ్గర నుంచి చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆయనకు సంబంధించి న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్లో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయానని తెలిసి బాధితుడు ఎవరైతే ఉన్నారో తన కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బులు, తన పిల్లల చదువులకి, అదేవిధంగా వారి భవిష్యత్తు నిర్మాణానికి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ తండేల బాలాజీ, అదేవిధంగా చౌదరి స్వాతి
అక్రమంగా దోచేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని అంటే ఇది సివిల్ కి సంబంధించినటువంటి ఇష్యూ. అందుకనే పోలీసులు వీటిలో త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. సో ఈ సివిల్ విషయం అయ్యేటప్పటికి అందులోనూ భారతదేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి శిక్షలన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అవ్వడంతో అనేక మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తున్నారు. సో ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అవ్వడం, ఈ మనీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏంటి అని అంటే, ఈ మనీకి సంబంధించిన అంశాలన్నీ సివిల్ మ్యాటర్స్ కిందకి రావడం వల్ల, ఇది క్రిమినల్ నేచర్ లేకపోవడం వల్ల పోలీసులు దీనిలో ఇన్వాల్వ్ అవడానికి లేదు. సో ఇది ఎంత పెద్ద స్కామ్ అయినా, ఎన్ని కోట్ల రూపాయలు దోచేసినా సరే వీళ్ళకి శిక్షలు అనేవి చాలా తక్కువగా జరగడం జరుగుతుంది. సో ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఈఓడబ్ల్యూలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఒక్కరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ ఒక్కరి పేరులో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ ని కూడా నేను బ్రతిమలాడుకునేది ఏంటి అని అంటే, అయ్యా ఇది 150 ఎంతండి, దాదాపుగా 150 crores స్కామ్, 150 కోట్ల రూపాయల స్కామ్. సో ఈ 150 కోట్ల స్కామ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మనం చూస్తే గతంలో చాలా స్కామ్లు, మంగ్లీ గారి స్కామ్ దగ్గర నుంచి, పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ దగ్గర నుంచి, తర్వాత క్లౌడ్స్ కి సంబంధించినటువంటి కొన్ని స్కామ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా పేదవాళ్ళ రక్త మాంసాలను పీల్చుకోవడానికి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, అదేవిధంగా అరాకొర చదువులు చదువుతూ మోసాలే పరమావధిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇవన్నీ పూనుకొని చేస్తున్నారు. సో దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏదంటే, ఎవరైనా సరే చైన్ సిస్టంలో మీరు పెట్టుబడి పెట్టండి అన్నా కానీ, లేదంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి, మేము ట్రేడింగ్ చేస్తున్నాం, లేదంటే మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము ఇంపోర్ట్ మీద ఎక్స్పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తే, లేదంటే సాధారణ గృహిణిగా మీరు ఇంట్లో చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకొని మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే పార్ట్ టైం జాబ్ మీకు 20,000 నుంచి 50,000 వరకు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పిన ఎడల దయచేసి వారిని నమ్మొద్దు. మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే వెండి కొనుక్కోండి, ఎక్కువ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోండి, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉంటే భూములు కొనుక్కోండి తప్ప మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ మిగతావి ఏవైతే సెక్యూరిటీస్ కి సంబంధించి కానివ్వండి, ఇన్సూరెన్స్ కి సంబంధించి కానివ్వండి, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇలాంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ, అనాథరైజ్డ్ సంస్థలు కానివ్వండి, ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ ఫేక్ సంస్థల్ని దయచేసి నమ్మకండి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్లో 10ల సంఖ్యలో చనిపోయి 1,000 సంఖ్యలో బాధితులు ఉన్నారో, దాని తర్వాత కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ కు సంబంధించినటువంటి ఈ చౌదరి స్వాతి కానివ్వండి, వాడేకర్ బాలాజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్దేశమే స్కాములు చేయడం. సో మనుషుల దగ్గర నుంచి దోచుకోవడం. సో దయచేసి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు జాయిన్ అవుతూ మీరు ఇంకొకరిని జాయిన్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇంకా మీరు 30 మందిని జాయిన్ చేయండి, 10 మందిని జాయిన్ చేయండి అని చెప్పి ప్రతి దాన్ని కూడా దయచేసి నమ్మకండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులే. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి